పెద్దమ్మా భోజనం చేసేసారా? ఏంటి పెద్దమ్మా, పెద్దనాన్న నా మాటల గురించి ఆలోచిస్తున్నారా? అవునా ఐరేంద్రి, చిన్నపిల్లలు నిప్పు అని తెలియక ముందు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక్కసారి అది కాలుతుంది అని తెలిసాక జన్మలో దాని జోలికి వెళ్లరు. కానీ మీ పెద్దనాన్నగారు ఏంటమ్మా, ఆ నిప్పుని మళ్లీ పట్టుకోవాలని చూస్తున్నారు. ఆ నిప్పుని తీసుకొచ్చి ఇంటిని తగలెట్టాలని చూస్తున్నారు. అవును పెద్దమ్మా, అభిని మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకొస్తే ఈ ఇల్లు ముక్కలు చెక్కలవ్వటం ఖాయం. అభి అసలు రూపం గురించి మీ పెద్దనాన్న అర్థం చేసుకోవడం లేదు. దాంపత్య నోము చెడగొట్టిన భార్యకి భర్త మీద ప్రేమ ఉంటుందా? పెళ్లి అనే బంధం మీద తనకి గౌరవం ఉంటుందా? ఎప్పుడైతే ఒక భార్యకి భర్త మీద గౌరవం తగ్గిందో ఆ భర్త కుటుంబం మీద కూడా గౌరవం తగ్గుతుంది. అలాంటి భార్య ఆ కుటుంబానికి పెద్ద చేటవుతుంది. అది పెద్దనాన్నగారు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆయనకు అర్థమయ్యేలా నేనే చెప్పాలా ఐరేంద్రి? ఏమో పెద్దమ్మా, అభి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండేలా మీరే చూసుకోవాలి. కానీ అది ఎలా సాధ్యమవుతుందా అని ఆలోచిస్తున్నాను ఐరేంద్రి. పెద్దమ్మా, ఒక వరలో ఒక కత్తి పడుతుంది. ఆ వరలో ఒక కత్తి ఉండగా మరొక కత్తిని పెట్టలేం కదా? అంటే నువ్వేం మాట్లాడుతున్నావు ఐరేంద్రి? ఒక వరలో రెండు కత్తులు ఎలా పెట్టలేమో, ఒక భార్య స్థానంలో ఇద్దరు ఆడవాళ్లు ఉండలేరనే కదా. రాహుల్కి మరో పెళ్లి చెయ్యాలనే కదా.